ఫోన్ చేశాను 1వ తారీఖున, మార్చి 27వ తారీఖున ఇదిగో గురువారెడ్డి గారికి ఫోన్ చేశాను కదా సార్ 100 చేసి నాకు థ్రెట్ ఉంది విష్ణు దగ్గర ఇలాగే ఇంటికి వస్తున్నారని చెప్పి. అప్పుడు సార్ స్టేడియంలో ఉన్నారు మ్యాచ్ చూసుకుంటూ. అండ్ ఆ తర్వాత సార్ 1 మినిట్ మీకు కన్ఫర్మేషన్ కావాలి సార్, ఎందుకంటే ఏం చేసి మొత్తం 1 లక్ష కాన్వర్జేషన్ ఉన్నది పెడతాను మీకు. ఫస్ట్ నుంచి నేను 27th అడిగాను, ఫస్ట్ అడిగాను, హైకోర్టు ఇచ్చాను, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చాను. ఆ జడ్జి ఇచ్చింది కరెక్ట్గా లేదు, వేరే రకంగా సార్. జడ్జిని ఎలా రాయమన్నారు సార్ మీరు? చూపిస్తే నా కోర్ట్ ఆర్డర్ నాట్ వ్యాలిడ్ కదా మీకు? నా కోర్ట్ ఆర్డర్ ఇస్ నాట్ వ్యాలిడ్ సార్. ఐఎమ్ ఆస్కింగ్ మై కోర్ట్ ఆర్డర్, ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఇష్యూ సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఐఎమ్ ఆస్కింగ్ సార్ దట్స్ రాంగ్. ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున April 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడండి, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. April 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు. 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీస్కి చేశా సార్, కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్. సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ, లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డ్ని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీ సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్గా నేను పెట్టాను.